సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో రాష్ట్ర 4వ మహాసభలలో జయప్రదం చేయాలని 100 మీటర్లు ఎర్రజెండా బ్యానర్తో ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ మీదుగా బసవేశ్వర విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగుతున్నాయని తెలిపారు. 25న బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్. ఈ మహాసభలో విజయవంతం చేయాలని జిల్లా వ్యాప్తంగా అనేక రకాల ప్రచార కార్యక్రమాల్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ మహాసభలకు 33 జిల్లాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు 1000 మంది వరకు నాయకులు సంగారెడ్డికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా అఖిల భారత నాయకులు బృందాకరత్ గారు, ప్రకాష్ కరత్ గారు, పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు చుక్కా రాములు గారితో పాటు అనేక మంది నాయకులు ఈ మహాసభలకు హాజరవుతా ఉన్నాం. ఈ మహాసభలలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల్ని చర్చించి భవిష్యత్తు నిర్ణయాలు చేయబోతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పేదలు, కార్మికులు, ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు వేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈరోజు కార్మికులకు ఉన్న చట్టాలన్నింటినీ కూడా